ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ స్వచ్ఛంద పదవీ విరమణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గత జూన్ 30 నుంచి సిద్ధార్థ్ కౌశల్ పదవీ విరమణ అమల్లోకి వస్తుందని ఉత్తర్వులు జారీ చేసింది. సిద్ధార్థ్ కౌశల్ 2012 బ్యాచ్ కు చెందినటువంటి ఐపీఎస్ అధికారి. వ్యక్తిగత కారణాలతో స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్నట్టుగా ఇటీవల ఆయన తెలిపారు. ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ స్వచ్ఛంద పదవీ విరమణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గత జూన్ 30 నుంచి సిద్ధార్థ్ కౌశల్ పదవీ విరమణ అమల్లోకి వస్తుందని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సిద్ధార్థ్ కౌశల్ 2012 బ్యాచ్ కు చెందినటువంటి ఐపీఎస్ అధికారి. అయితే వ్యక్తిగత కారణాలతో స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్నట్టుగా ఆయన ఇటీవల తెలియజేశారు. దానికి సంబంధించి ఆ పదవీ విరమణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, సీనియర్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ స్వచ్ఛంద పదవి విరమణను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇందాక మీరు చెప్పినట్టుగా గత నెల 30న ఆయన పదవి విరమణ చేసుకున్నట్టుగా ఒక నోట్ రిలీజ్ చేయడం కూడా జరిగింది. అంటే దానికి కారణం కేవలం వ్యక్తిగత కారణాలే ఉన్నాయి. తను ఎవరు అరెస్ట్ చేయడం కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి ఇబ్బంది లేదు అని ఒక అభిప్రాయాన్ని ప్రధానంగా ఆయన తెలియజేశారు. ఆయన రాజీనామా చేసిన తర్వాత ఐపీఎస్ అధికారి కాబట్టి కేంద్రం ఆమోదించాలి. కేంద్రం ఆమోదాన్ని కూడా పంపించారు. ఇంచుమించు ఒక 10-11 రోజుల తర్వాత ఆయన స్వచ్ఛంద పదవి విరమణ ఆమోదిస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం నోట్ పంపడం జరిగింది. ఎప్పుడైతే సిద్ధార్థ్ కౌశల్ కొన్ని ముఖ్యమైన జిల్లాలకు సంబంధించి ప్రకాశంలో కావచ్చు, తర్వాత ఎస్పీగా పనిచేసిన పరిస్థితి, చాలా చురుకైన ఆఫీసర్ గా ఫీల్డ్ లెవెల్లో చాలా యాక్టివ్ గా ఉంటారని మంచి పేరుంది. కానీ కొంతకాలంగా డీజీపీ కార్యాలయంలో ఎస్పీ అడ్మిన్ హోదాలో, అంటే కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలకే పరిమితమై డీజీపీ ఆఫీస్ పోస్టింగ్స్ లో ఉన్నారు. ఇటీవల కీలక పరిణామాలకు సంబంధించి, కీలక అంశాలకు సంబంధించి కొంత ఆయన ఇబ్బందికర వాతావరణం ఫేస్ చేసినట్టుగా తెలిసింది. అందులో భాగంగానే వాలంటీర్ రిటైర్మెంట్ కి అప్లై చేసుకున్నారు. యాక్చువల్ గా ఆయన చాలా యంగ్ ఆఫీసర్, మంచి మంచి ప్రమోషన్లు అవి వస్తాయి. ఇంకా 40 సంవత్సరాల లోపు వయసు ఉన్నారు కాబట్టి మంచి సర్వీస్ కూడా ఉంది. కానీ ఇలాంటి యంగ్స్టర్ ఆఫీసర్స్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకెళ్ళడం అనేది కూడా పరిస్థితి కనిపిస్తోంది. కారణం ఏదైనప్పటికీ కూడా చేసిన రాజీనామాను కేంద్రం ఆమోదించింది. మరి ఫర్దర్ గా ఆయన ఉంటున్నారు కాబట్టి ఆయన తీసుకున్న స్టెప్ ఏ రకంగా ఉండబోతుంది, లేకపోతే ఆయన ఐఐటి చదివి ఉన్నారు కాబట్టి కార్పొరేట్ సంస్థలు ఆయన ఉద్యోగానికి వెళ్తారా ఏంటి అనేది త్వరలోనే మనకు స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ.